ఆయన షాక్లో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను డీటెయిల్స్ తెప్పించుకొని అధికారులు నేను అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాకిప్పుడు కావాల్సింది మీరు సస్పెండ్ చేస్తారో మందలిస్తారో సెకండరీ, రైతులకు న్యాయం జరగాలి. మనం ఈ రోజున అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతులు. ఆ రైతు కన్నీరు పెట్టడం అనేది మనకెవరికీ మంచిది కాదు, ఏ పార్టీ వాళ్ళకి కూడా మంచిది కాదు. వాళ్ళ పట్ల దయా హృదయంతో ఉండాలి, వాళ్ళ పట్ల కమిట్మెంట్గా ఉండాలి. ఇంకా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కలెక్టర్ గారు అయితే చాలా అద్భుతంగా స్పందించారు. మేము ఇచ్చిన వినతిపత్రం కూడా చదివారు, రైతులతో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగిందో వమ్మలవారి పంచాయతీలోని అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందో ప్రతిదీ కూడా వాళ్ళు వివరించారు. సో మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. నేను మీడియా ద్వారా ఒకటే నేను చెప్తున్నాను, కూటమి నేతలు దయచేసి మీరు హామీలు ఎగ్గొట్టారు, శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగారు లడ్డూ పేరుతో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు లేనివి ఉన్నవి ప్రచారం చేస్తున్నారు మీ పత్రికల ద్వారా. ఇవన్నీ మీరు చెయ్యండి, పైన భగవంతుడు చూస్తాడు. కానీ రైతులు మాత్రం కన్నీరు పెట్టించకండి, ఇది ఎవరికీ మంచిది కాదు.